అండ్ హరిత ఈరోజు ఇద్దరు ఆన్లైన్లో వచ్చారు. మీకు వీడియోస్ లింకులు పంపిస్తాను, చూసారా? వస్తాయా? దీంట్లో లేదంటే మార్నింగ్ వచ్చిందా? ఇంకేం చేద్దాం చెప్తున్నా. ఆల్టర్నేట్ హరిత పాపం నిన్న మెసేజ్ చేసింది, నిన్న పొద్దున్న చేసింది. వీడియోస్ రాలేదు సార్. సరే, ఓకే. సో ఈరోజు మనం ఆల్గరిథం డిస్కస్ చేసేది లాజిస్టిక్ రిగ్రెషన్. ఓకే, హ్యాండ్రైటింగ్ కొంచెం బాగోదు, అర్థం చేసుకుంటుంటే. సో లాజిస్టిక్ రిగ్రెషన్ బై నేమ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లాజిస్టిక్ రిగ్రెషన్. అంటే రిగ్రెషన్ పేరులో రిగ్రెషన్ అనే వర్డ్ ఉంది, కానీ ఇట్స్ కంప్లీట్లీ వర్క్స్ ఫర్ ది క్లాసిఫికేషన్ పర్పస్. క్లాసిఫికేషన్ అది మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ బైనరీ క్లాసిఫికేషన్. బైనరీ క్లాసిఫికేషన్ అంటే 1 or 0, ఎస్ ఆర్ నో, పాస్ ఆర్ ఫెయిల్ ఇలాంటివి ఉంటాయి కదా, అప్రూవ్డ్ ఆర్ నాట్ అప్రూవ్డ్. ఇలాంటి కేసెస్ని ఎక్కువ డీల్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాము? లాజిస్టిక్ రిగ్రెషన్. సో లాజిస్టిక్ రిగ్రెషన్ అందుకు యూజ్ చేస్తాం. సో దీంట్లో లాజిస్టిక్ రిగ్రెషన్లో కంపేర్ టు ది లీనియర్ రిగ్రెషన్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, మీ యొక్క డేటా ఇలానైనా ఉండేది. ఇది ఏమవుతుంది? y ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి, అంతేనా? y ఈక్వల్స్ టు ఎంఎక్స్ ప్లస్ సి. ఇది ఎక్కడ? లీనియర్ రిగ్రెషన్. సో లాజిస్టిక్ రిగ్రెషన్లో ఎలా జరుగుతుందంటే సింపుల్గా అదే లైనే ఉంటుంది, ఎక్స్ యాక్సిస్కి వై యాక్సిస్కి అదే ఉంటుంది, ఇదే లైనే ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేస్తామంటే డేటా అనేది మనం బైనరీ క్లాసిఫికేషన్స్ కాబట్టి ఒకటి 0లోనే ఉంటుంది లేదా 1లోనే ఉంటుంది. సో 0, 1 అంటే ఇక్కడైనా డేటా ఉండాల్సిందే, ఇక్కడ, అంతేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర డేటా ఇలా ఉంది, ఇదంతా నా డేటా 0, 1 అంతే కదా, 0, 1. సో ఇది 0, 1. ఇక్కడ కొంచెం డేటా ఇక్కడ ఉండొచ్చు, మేబీ 0, 1, 1. ఇది ఎలా వచ్చింది సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్లో మీకు నెంబర్ ఆఫ్ అవర్స్ టు ప్లే, లైక్ స్కూల్ లైఫ్లో ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకోండి. సో ఇది ప్లే, స్టడీ, పాస్ ఆర్ ఫెయిల్. ఓకే, రోజుకి 8 hours ఉన్నాయి అనుకోండి. జస్ట్ ఇమాజిన్, నేను ఒక నేను. సో 5 hours ఆడుకొని 3 hours చదువుకుంటే ఫెయిల్ అవుతాడా, పాస్ అవుతాడా? అప్రాక్సిమేట్లీ ఫెయిల్ అవుతాడు, రైట్? సో 3 hours ఆడుకొని, సారీ 2 hours ఆడుకొని 6 hours చదువుకుంటే పాస్ అవుతాడు. సరే, అది మళ్ళీ డిపెండ్స్ అవ్వడం ఉంటుంది. నార్మల్గా ఎగ్జాంపుల్ చెప్తుంది, పాస్ అవుతాడు. సో 8 hours ఆడుకొని అసలు చదువుకోకపోతే ఫెయిల్, కంప్లీట్గా ఫెయిల్. సో ఆడుకోకుండా కంప్లీట్గా చదివితే పాస్. జస్ట్ ఒక సినారియో తీసుకుంటున్నా, అవునా? ఇలా ఉంటుంది. ఇదే డేటా ఇక్కడ విజువలైజేషన్ ఉంది. సో ఫర్ ఇన్ కేస్ వీడు 8 hours ఆడుకొని 0 చదువుకోకుంటే వీడు పాస్ అయినాడు అనుకో. 8 hours ఆడుకొని ఏమి చదువుకోలేదు కానీ పాస్ అయినాడు, అది ఏం పాయింట్ అవుతుంది? అవుట్లేయర్ పాయింట్ అవుతుంది, అంతేనా? సో అది ఇక్కడ ఎక్కడైనా స్టే అవుతుందా? ఇక్కడే కదా స్టే. 8 hours ఆడుకున్నాడు, పాస్ అయినాడు కదా. అవుట్లేయర్ అంటే సొంతం సో ఇక్కడ ఎక్కడో స్టే అవుతుంది. సో ఇప్పుడు లీనియర్ రిగ్రెషన్ లైన్ ఏం చేస్తుందంటే అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటుంది కదా, అవుట్లేయర్స్ని కూడా అడ్జస్ట్ చేస్తుంది. ఇది అవుట్లేయరే కదా మన పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ అవుట్లేయర్ని కూడా లీనియర్ రిగ్రెషన్లో అడ్జస్ట్ అవుతుంది. సో అప్పుడు డేటా అనేది కరెక్ట్ ప్రిడిక్షన్ అవ్వదు. సో అది ప్రిడిక్షన్ అవ్వదు కాబట్టి మనం లాజిస్టిక్ రిగ్రెషన్ యూజ్ చేస్తాం, బైనరీ. సో ఈ రిగ్రెషన్ లైన్ ఉంది కదా, దీన్ని స్క్రాచ్ చేస్తాం. స్క్రాచ్ అంటే ఇరగొడతాం. ఏం చేస్తాం? విరగొడతాం. స్క్రాచ్ అంటారు కదా, ఇరగొడతాం. ఇరగొట్టిన తర్వాత దాని అవుట్పుట్ ఫార్మాట్ ఎలా అవుతుందంటే డేటా ఇలా అవుతుంది. ఇది 0, ఇది 1, ఇది 0, ఇది 1. దీనికి మధ్యలో ఏముంటుంది? థ్రెషోల్డ్ వాల్యూ 0.5. సో బై డిఫాల్ట్ బేస్డ్ ఆన్ ద థ్రెషోల్డ్ వాల్యూ, the values which are below the 0.5 is considered as a fail. The values which are above 0.5 is considered as a pass. అర్థమైందా? అర్థమైందా? క్లియర్ వచ్చిందా? 0.5 కింద ఉంటే పాస్, సారీ ఫెయిల్. 0.5 ఉంటే పాస్. ఆన్లైన్ అర్థమైందా? మాట్లాడండి. అండర్స్టాండ్ ఆర్ నాట్? హలో. Yes sir. యా. సో ఇప్పుడు అర్థమైందా?
లీనియర్ రిగ్రెషన్ కి లాజిస్టిక్ రిగ్రెషన్ కి ఎలా వర్క్ అవుతుందో. సో లీనియర్ రిగ్రెషన్ లో సింపుల్ గా y ఈక్వల్స్ టు mx ప్లస్ c అనేది లైన్, ఇది కూడా y ఈక్వల్స్ టు mx ప్లస్ c నే. కానీ అక్కడ ఏం చేస్తుంది, డేటా అనేది అడ్జస్ట్మెంట్స్ చేస్తుంది అవుట్లయర్స్ కి, బట్ ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ చేయదు. సింపుల్ గా అదే బ్రేక్ చేసిన తర్వాత బ్రేక్ ఏదైతే 0.5 కన్నా ఎక్కువ లైక్ థ్రెషోల్డ్ కన్నా పైన ఉందంటే వీ కన్సిడర్ యాజ్ ఏ పాస్, థ్రెషోల్డ్ కన్నా కింద ఉంటే వీ కన్సిడర్ యాజ్ ఏ ఫెయిల్. సో ఈ ఫార్మాట్ ఉంది కదా, ఇది అది ఎలా వస్తుందంటే దాని ఇప్పుడు ఈ డేటా ఇది y ఈక్వల్స్ టు mx ప్లస్ c నేనా, ఓకేనా. నేను దీన్ని ఇలా కూడా రాయచ్చా, h0 ఆఫ్ x ఈక్వల్స్ టు h theta theta 0 ప్లస్ theta 1 x1 రైట్. అదే y ఈక్వల్స్ టు mx ప్లస్ c ని h theta నాట్ x, అదే h theta ఆఫ్ x ఏముంటుంది y అవుతుంది, ఈక్వల్స్ టు theta 0 అంటే c ప్లస్ theta 1 x1 అంటే mx. మనం మల్టిపుల్ వేస్ లో రాయొచ్చు నొటేషన్స్, ఓకేనా. ఇప్పుడు హెచ్ లో రాసా, కొంతమంది బీటాలో రాస్తారు, అర్థమైందా, మల్టిపుల్ టైప్ లో రాయొచ్చు. సో ఇది క్లియరా, ఇది y ఈక్వల్స్ టు mx ప్లస్ c లైనే కదా, y ఈక్వల్స్ టు mx ప్లస్ c నే ఇది. నేను ఆ లైన్ ని ఎలా ఇది ఇలా అయింది కదా, ఇలా కన్వర్ట్, అది ఎలా అవుతుందో చెప్తా ఫంక్షన్ మ్యాథ్స్ ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నా. ఇప్పుడు నీకు డైరెక్ట్ గా చెప్పేసా, స్మాష్ చేస్తాను, స్మాష్ చేసిన తర్వాత డేటా ఇలా ఉంది, బట్ ఎలా స్మాష్ చేస్తారు, దాని ఫంక్షన్ అసలు ఆ లైన్ ఎందుకు వచ్చింది అనేది తెలియాలి కదా, అందుకే. ఇప్పుడు మీకు డిఫాల్ట్ గా నేను జస్ట్ మ్యాథ్స్ చూపించుకోకుండా ఆ లైన్ ని కన్వర్ట్ చేశాను, స్మాష్ చేస్తానే ఇలా 0.5 ఇలా, బట్ మీకు అది తెలియాలి కదా ఎలా స్మాష్ అవుతుంది. సో y ఈక్వల్స్ టు mx ప్లస్ లీనియర్ రిగ్రెషన్ లైన్ ని మనం ఎలా కన్వర్ట్ చేస్తున్నాం అనేది తెలియాలి కదా, అందుకే ఈ ఫంక్షన్, ఈ ప్రాబ్లం. ఓకే, y ఈక్వల్స్ టు mx ప్లస్ c, అదే నేను ఇలా రాశాను, ఓకేనా. దీన్ని ఇంకో రకంగా రాసుకోవచ్చు, బీటా అని కూడా రాసుకోవచ్చు, బీటా నీట్ ఆఫ్ x ఈక్వల్స్ టు బీటా ఆఫ్ 0 ప్లస్ బీటా 1 x1 ఇలా అయినా రాయొచ్చు. నొటేషన్స్ అంటారు దీన్ని, ఎలా అయినా రాసుకోవచ్చు మనం. ఓకే, మీరు కొన్ని వెబ్సైట్లో డిఫరెంట్గా ఉంటాయి, ఓకేనా. క్లియరా సరేనా. సో దీనికి ఈ టర్మ్ ఉంది కదా, ఫంక్షన్ అప్లై చేయండి. ఫంక్షన్ ఎలా అప్లై చేస్తాం, theta ఆఫ్ x ఈక్వల్ టు ఫంక్షన్ g అనే ఒక ఫంక్షన్ తీసుకున్నా, g ఆఫ్ theta నాట్ ప్లస్ theta 1 x1, అదేనా. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఓకే. theta నాట్ ప్లస్ theta, let us consider z ఈక్వల్స్ టు theta నాట్ ప్లస్ theta 1 x1, ఓకేనా. z ని ఏమని కన్సిడర్ చేసుకున్నాను నేను, theta నాట్ ప్లస్ theta 1 x1, క్లియరా. ఇప్పుడు ఇంప్లిమెంట్ దాంట్లోకి సబ్స్టిట్యూట్ చేస్తే h theta ఆఫ్ x ఈక్వల్స్ టు g ఆఫ్ z, అంతే కదా, g ఆఫ్ z, ఫంక్షన్ ఆఫ్ z అప్లై చేయండి. డిఫరెన్షియేషన్స్ ఉన్నాయా, ఫంక్షన్ z కి ఫంక్షన్ f ఆఫ్ z అంటారు, గుర్తుందా. f ఆఫ్ z ఫంక్షన్ అప్లై చేస్తారు డిఫరెన్షియేషన్. g ఆఫ్ z అంటే 1/1 ప్లస్ e పవర్ మైనస్ z, ఫార్ములా గుర్తున్నాయా. మైనస్ x అంటే ఇప్పుడు మనం కన్సిడర్ అయితే z కదా, 1/1 ప్లస్ e పవర్ మైనస్ x అంటారు. దాన్ని ఇక్కడ ఏం కన్సిడర్ చేసుకుంటాం, 1/1 పవర్ e పవర్ మైనస్ z అని కన్సిడర్ చేసుకుంటాం. ఏం పవన్ డిఫరెన్షియేషన్ నేర్చుకోమని చెప్పాను కదా, నేర్చుకోవాలి పవన్. ఇది f ఆఫ్ z ఈక్వల్స్ టు మనం అప్లై చేసినప్పుడు 1/1 ప్లస్ f ఆఫ్ x ఉంటుంది కదా, ఇంటర్లో వచ్చింటుంది 1/e పవర్ x, f ఆఫ్ x ఈక్వల్స్ టు 1/1 ప్లస్ e పవర్ x. దాన్ని z నేను ఫంక్షన్ అని చెప్తా, g అనే ఒక ఫంక్షన్ తీసుకో, z తో కంపేర్ చేసుకో, మీరు కన్ఫ్యూజ్ అయితే f తోనే కంపేర్ చేసుకో ఫంక్షన్. సో 1/1 ప్లస్ e పవర్ మైనస్ z, ఓకేనా. z వాల్యూ ఇది ఇక్కడ వచ్చేది h theta ఆఫ్ x ఈక్వల్స్ టు 1/1 ప్లస్ e పవర్ మైనస్ z, అంతేనా. z వాల్యూస్ ఎంత ఉంది, h theta ఆఫ్ x ఈక్వల్స్ టు 1/e పవర్ మైనస్ theta నాట్ ప్లస్ theta 1 x1, అంతేనా.
సో దిస్ ఈజ్ అ ఫంక్షన్ వి కాల్ సిగ్మాయిడ్. ఏమంటాం దీన్ని? సిగ్మాయిడ్ ఫంక్షన్ అంటాం. సిగ్మాయిడ్ ఫంక్షన్. సిగ్మాయిడ్ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే, ఇది మీ యొక్క డేటా అనుకోండి, ఇలా. ఓకే, ఇలా ఉంటుంది. అది కరెక్ట్ రావట్లేదు. ఇలా ఉంటుంది 1 0. ఇది మధ్యలో ఫ్రెష్. అర్థమైందా ఆ సిగ్మాయిడ్ ఫంక్షన్ ఎలా వచ్చిందో? ఆన్లైన్ క్లియరా? Yes, sir. అర్థమైనా? ఆ ఫంక్షన్ యాక్చువల్గా నీకు బిఫోర్ ఫంక్షన్ ఎలా వచ్చిందో చెప్పాను. ఇప్పుడు ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తాం, ఆ సిగ్మాయిడ్ ఫంక్షన్ మనం ఇక్కడ డ్రా చేసామా? మ్యాచ్ అయిందా మీ ప్రోగ్రామ్కి దానికి, మీ మ్యాథ్స్కి దానికి? క్లియరా? నాట్ క్లియరా? డన్. ఆన్లైన్ డన్. Yes, sir. క్లియరా? ఎక్స్ప్లెయిన్ చేయాలా? ఇంకా డిఫరెంట్గా ఏమని చెప్పాలా? కన్ఫ్యూజ్ అవుతారా? ఇంకా చెప్పండి. కన్ఫ్యూజ్ అవుతారంటే వద్దు. ఈ వేలో కాకుండా ఇంకో ఇండెప్త్ మ్యాథ్స్ అని చెప్పమంటారా? అట్లా మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఓకే అంటే చెప్తా, లేదంటే తీసేసి వేరే రకంగా కదా. ఈ మ్యాథ్స్ మళ్ళీ కన్ఫ్యూజ్ అయితే ఎత్తిపోతుంది. క్లియర్? పావని అండ్ హరిత అర్థమైందా? దీని వెనక మ్యాథ్స్, లాస్టిక్ రిగ్రెషన్ ఒక మ్యాథ్స్. Yes. జస్ట్ నార్మల్గా రిగ్రెషన్ లైన్ని స్మాష్ చేస్తే ఇలా వస్తుందని చెప్పా. సో దాన్నే మనం ఫంక్షన్ లాగా రాసి థింగ్స్ చేసి చూపించాం. డన్. యా, ఇప్పుడు ప్రాక్టికల్కి వెళ్దాం. ఇదే ఫంక్షన్ అయినా నేను అక్కడ రాసింది 0 నుంచి 1 మధ్య. 0 1 అంటే సింపుల్ లైక్ బైనరీ క్లాసిఫికేషన్. బైనరీ క్లాసిఫికేషన్స్ కి ఎక్కువ వర్క్ చేస్తుంది. ఆ బైనరీ క్లాసిఫికేషన్ ఏమన్నా ట్రూ ఆఫ్ ఆల్ అవ్వచ్చు, ఎస్ఆర్ అవ్వచ్చు, ఫాస్ ఆఫ్ ఎయిర్ అవ్వచ్చు, ఏమన్నా కావచ్చు. బైనరీ అంటే 2 థింగ్స్ ఉండాలి, ఎక్కువ ఉండకూడదు. అలా దానికి పాస్ ఆఫ్ ఫెయిల్. ఇక్కడ ఫెయిల్ పెడతాం, ఇక్కడ పాస్ పెడతాం, ఇక్కడ ఎస్ పెడతాం, ఇక్కడ నో పెడతాం. 0 ఆల్వేస్ ఆపోజిట్. ఏం మార్పు, ఏది మార్పు, జస్ట్ ఈ ఒక్కటే మార్చాయి. అది కన్ఫర్మ్. ఈ ఒక్కటే మారుతాయి. ఇది ఎస్ అయితే ఎస్, ఇక్కడ నో అయితే నో, పాస్ అయితే పాస్, ఫెయిల్ అయితే అప్రూవ్డ్ నాట్ అప్రూవ్డ్, అంతే. స్పామ్ నాట్ స్పామ్ ఈమెయిల్ క్లాసిఫికేషన్స్ లో వస్తాయి. స్పామ్ నాట్ స్పామ్. సో నాట్ స్పామ్ అయితే ఇక్కడ వస్తుంది, స్పామ్ అయితే ఇక్కడ వస్తుంది. అలా క్లియర్? ఇదేనా సిగ్మాయిడ్ ఫంక్షన్? సిగ్మాయిడ్ z ఈక్వల్స్ టు 1/1 + e⁻j. అదేనా మనం మాట్లాడుకునేది సిగ్మాయిడ్. సో ఇక్కడ టైప్స్ ఆఫ్ లాజిస్టిక్ రిగ్రెషన్ లో బైనామియల్ ఉంటుంది, మల్టీనామియల్ ఉంటుంది, ఆర్డినల్ కూడా ఉంటుంది. సో బైనామియల్ అంటే ఇంతకుముందు మనం చెప్పాం కదా, ఓన్లీ పాస్ ఆఫ్ ఫెయిల్ అలా ఉండేటువంటి బైనామియల్. మల్టీనామియల్ అంటే మోర్ దాన్ టూ. ఇప్పుడు కంట్రీస్ ఉన్నాయి, 4 కంట్రీస్ తీసుకున్నాం. నా దగ్గర డేటాలో 4 అవుట్పుట్స్ లో 4 కంట్రీస్ వచ్చాయి. అది ఏమన్నా అవ్వచ్చు. ఇప్పుడు ఎక్కువ స్టూడెంట్, మాక్సిమం స్టూడెంట్స్ అబ్రాడ్కి వెళ్ళేది యూకే, యుఎస్, ఆస్ట్రేలియా, ప్యారిస్, ఈ కెనడా అంటే యుఎస్ లో వేసుకో. 4 కంట్రీస్ ఉన్నాయి. ఇది నాకు అవుట్పుట్ లేయర్, అవుట్పుట్ లో ఉండే డేటా. సో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి కేటగిరీలో? 4 ఉన్నాయి అవుట్పుట్స్. దాన్ని మల్టీనామియల్ అంటారు. మల్టీనామియల్. ఓకేనా? దాని మీద కూడా వర్క్ చేయొచ్చు. ఇంకొకటి ఏముంటుందంటే ఆర్డినల్. ఆర్డినల్ అంటే సింపుల్ గా లో, హై, మీడియం, ఆర్ లెస్, మీడియం, గ్రేటర్ దాన్, ఇలా ఉంటాయి కదా టర్మ్స్. అలాంటి దానికి ఆర్డినల్. మోస్ట్లీ మీకు బైనామియల్ లోనే వస్తాయి డేటా, ఇవన్నీ రావు. ఓకేనా? వస్తాయి కానీ లేరు, మీరు ఐడెంటిఫై చేసేదాన్ని బట్టి ఉంటుంది. క్లియర్? టైప్స్ కూడా క్లియరా? రాసుకుంటారా టైప్స్ ఏమైనా? రాసుకోండి.
పైథాన్ ఒక అప్లై చేస్తాం మనం జాబ్కి అయితే Roles. రోల్స్ బట్టి ఉంటాయి. దాంట్లో ఏమేమి ఉన్నాయి స్కిల్స్ కావాల్సిన స్కిల్స్ డేటా సైన్స్ ఇంకా మెషిన్ లెర్నింగ్ సారీ పైథాన్ మెషిన్ లెర్నింగ్ అలాగే ఇవి పైథాన్ మిషన్ లెర్నింగ్ ఉండే కానీ క్రాస్ వాలిడేషన్ కొన్ని టర్మ్స్ చెప్తా రాసుకుని కావాలంటే క్రాస్ వాలిడేషన్ అంటే క్రాస్ వాలిడేషన్ లాస్ ఫంక్షన్ ఫాస్ట్ ఫంక్షన్ ఫాస్ట్ ఫంక్షన్ మనం ఇంతకుముందు చదువుకున్నాం ప్రిసిజన్ రీకాల్ రెఫరెన్స్ అవన్నీ అడుగుతారు. ఇవి కూడా అడుగుతారు, ఇవి కూడా చూసుకోండి. క్రాస్ వాలిడేషన్ అంటే ఏమి, ఎలా వర్క్ అవుతుంది, మీకు అర్థం కాకపోతే నేను చెప్తాను. ఇప్పుడు కాదు, మనం డీప్ లెర్నింగ్ లో డిస్కస్ చేస్తాం. మీరు అంటే నేర్చుకుంటున్నాం. ఓకే క్లియర్. సో ఇంప్లిమెంటేషన్ చూద్దామా. ఓకే సో పాండా ఇంపోర్ట్ పాండాస్ యాజ్ ఎన్పి ఇవి రిక్వైర్మెంట్ లైబ్రరీస్ అన్ని ఇంపోర్ట్ చేసుకున్నా. ఇది మీకు ఆల్రెడీ తెలుసు డిఫాల్ట్గా. సో నేను అడ్వర్టైజింగ్ డేటా సెట్ తీసుకున్నా. అడ్వర్టైజింగ్ డేటా సెట్ మీ దగ్గర ఆల్రెడీ ఉంది కదా, ఉందా, ఉంది కదా. సో అడ్వర్టైజింగ్ డేటా సెట్ తీసుకున్నా. సో ఇది నా హెడ్, ఇది నా ఇన్ఫో, ఏమైనా ఇన్ఫర్మేషన్. సో డిస్క్రైబ్ న్యూమరికల్ డిస్క్రిప్షన్. సో ఫిగర్ హిస్టోగ్రామ్కి కంటిన్యూస్ వేరియబుల్ చేశారు. ఇది హిస్టోగ్రామ్, ఏజ్ అనే కాలంకి హిస్టోగ్రామ్. సేమ్ అలానే ఇక్కడ చూడండి, జాయింట్ ప్లాట్ వేసి నేను ఏరియా ఇన్కమ్కి చేస్తున్నా. సో ఇది కంప్లీట్ ఏరియాకి, ఏరియా ఆఫ్ ఇన్కమ్, ఏజ్కి, ఏరియా ఆఫ్ ఇన్కమ్కి ఇది. సో హై అమౌంట్ ఆఫ్ డేటా ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. అంటే మాక్సిమం 30 ఏజ్ ఉండే పీపుల్కి ఎక్కువ 60% ఆఫ్ డేటా, శాలరీ ఎక్కువ, ఇన్కమ్ 60-65 ఈ మధ్యలోనే ఎక్కువ ఉంది. సో అదే మీరు కంపేర్ చేసుకుంటే చూడండి, కరెక్టేనా, క్లియరా. సో అదే కంపేర్ చేసుకుంటే ఇక్కడ మీకు ఏజ్ ఆఫ్ 60 ఉండే వాళ్ళకి 60% శాలరీ చాలా తక్కువ వస్తుంది. అలా కంపేర్ చెప్తున్నాం, చేయొచ్చు. సో జాయింట్ ప్లాట్స్, ఇవన్నీ ప్లాట్స్ డిఫరెంట్ ప్లాట్స్ ఉన్నాయి, మీరు వర్కౌట్ చేయండి దాని మీద. సో ఇది జాయింట్ ప్లాటే, ఇది పేర్ ప్లాట్స్. సో ఇక్కడ మీకు కావాల్సిన పాయింట్స్ ఇక్కడ చూడండి, క్లిక్ ఆన్ యాడ్. ఇది మనకు అవుట్పుట్ ఫీచర్ 0, 1 ఎన్ని ఉన్నాయి దాంట్లో, 0, 1. ఇదేం క్లాస్ అవుతుంది, బైనరీ క్లాసిఫికేషన్ ఇస్తుంది. 0, 1 ఒకటే కదండి. సో 0, 1 ఇస్ అ బైనరీ క్లాస్. సో ఇప్పుడు నేను కింద రాసే ఫంక్షన్ చూడు, ఫ్రమ్ SQLM మ్యాట్రిక్స్ ఇంపోర్ట్ అక్యురసీ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ క్లాసిఫికేషన్ మ్యాట్రిక్స్. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయి, def is the function, print the score, confusion CLF అంటే క్లాసిఫికేషన్ మ్యాట్రిక్స్, xtrain ytrain xtest ytest ట్రైన్ ఈక్వల్స్ టు ట్రూ. ఎప్పుడైతే ట్రైన్ అనేది ట్రూ అయినప్పుడు ఈ ఫంక్షన్ వర్కౌట్ అవ్వాలి. ఎప్పుడైతే ట్రైన్ ఈక్వల్స్ టు ఫాల్స్ అయితే ఈ ఫంక్షన్ వర్కౌట్ అవ్వాలి. అంతేనా, అంతే కదా. ఓకే సో ఇప్పుడు ఇఫ్ ట్రైన్, ఇక్కడ ట్రైన్ ఈక్వల్స్ టు ట్రూ అని పెట్టాను కాబట్టి లేదా ఇక్కడైనా పెట్టుకోవచ్చు. ఇఫ్ ట్రైన్ ప్రిడిక్షన్ చేయాలి, క్లాసిఫికేషన్ రిపోర్ట్ చేయాలి, ఏ దాంట్లో విందా ytrain ప్రిడిక్షన్ అవుట్పుట్. సో ఇవి రెండు చేస్తే నీకు డేటా అనేది వస్తుంది ఎప్పుడు ట్రైన్ ఈక్వల్స్ ట్రూ అయినప్పుడు. అదే టెస్ట్ సేమ్ ఇంకేం మార్చలేదు, టెస్ట్ ఇచ్చినప్పుడు ట్రూ అయినప్పుడు ఇక్కడ నువ్వు ఒక్కటే మార్చావు, టెక్స్ట్ డేటా వై టెస్ట్ మీద వర్క్ చేస్తావు, ఇక్కడ వై ట్రైన్ మీద, ఎందుకంటే ట్రైనింగ్ డేటా కాబట్టి, ఇది ఎందుకంటే టెస్టింగ్ డేటా కాబట్టి వర్క్ చేస్తావు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఫ్రమ్ స్కేలర్, స్టాండర్డ్ స్కేలర్, మినిమాక్స్ స్కేలర్, 1 ఎన్కోడింగ్ ఇంపోర్ట్ చేసిన, మేక్ ఏ కాలమ్ ట్రాన్స్ఫార్మ్. ఇన్ కేస్ మీరు ఏమైనా కాలమ్స్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. మోడల్ ఎవాల్యుయేషన్ టైం టెస్ట్ స్ప్లిట్, x ఈక్వల్స్ టు డ్రాప్. ఇవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి డ్రాప్ చేసేసాను. నేను ఎందుకు అవసరం లేదని చెప్పి డ్రాప్ చేసా, నాకు ఈ టైం లైక్ నేనేం బిల్ చేయలేదు కరెక్ట్గా. కావాలంటే దాంట్లో టైం స్టాంప్ చూడండి, దీంట్లో టైం స్టాంప్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి, యాడ్ క్లిక్, ఈ సిటీస్, ఇవన్నీ నేను ఈ సిటీస్ కంట్రీస్ అన్ని జస్ట్ డ్రాప్ చేస్తున్నా. మీరేం చేయాలి, క్లీన్ చేయాలి, మీరు కన్వర్ట్ చేయాలి, లేబుల్ ఎన్కోడర్ యూజ్ చేసి కంప్లీట్ చేయాలి. సో ఈ టైం స్టాంప్ అవసరం లేదు, దీన్ని అయితే డ్రాప్ చేయండి. కానీ మీకు కావాలి అనుకుంటే ఇది కూడా మీరు వర్కౌట్ చేయాలి నీట్గా. ఓకేనా, నేను అవంతా చేయలేదు, జస్ట్ మోడల్ బిల్డ్ చేయడానికి ఎంతవరకు అవుతుందో అంతవరకు చెప్తున్నా. ఓకేనా, ట్రైన్స్ మీరు కేటగిరికల్ కాలమ్స్, ఇవన్నీ కేటగిరికల్ కాలమ్స్. సో ఇప్పుడు చూడండి, నేను డేటాని మినిమాక్స్ స్కేలర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నా. ఏమేమి ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నా, మినిమాక్స్ స్కేలర్, నెంబర్ ఆఫ్ కాలమ్స్, స్టాండర్డ్, నెంబర్ ఆఫ్ రిమైనింగ్ ప్రాసెస్. ఓకేనా,
సో ఫిట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఫిట్ ట్రాన్స్ఫార్మ్ ఉంటే ఎక్స్ ప్రైమ్ని ఎక్స్ ఈక్వల్స్ టు ట్రాన్స్ఫార్మ్ ఎక్స్ టెస్ట్ ట్రాన్స్ఫార్మ్ చేసేసారు. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇది మోడల్ బిల్డ్ చేయడం. ఫ్రమ్ ఎస్కేఎల్ లీనియర్ మోడల్ ఇంపోర్ట్ లాస్టిక్ రిగ్రెషన్ ఇంపోర్ట్ చేయాలి. లాస్టిక్ ఇది వేరియబుల్ మోడల్ని ఫిట్ చేసా. ఇక్కడ లీనియర్ బై లీనియరే కదా మన దగ్గర ఉంది. సో ఇవి ఎలా వస్తాయంటే మీకు లీనియర్ లాస్టిక్ రిగ్రెషన్కి వెళ్తే దాంట్లో ఉన్న పారామీటర్స్ వస్తాయి. లేదు అవసరం లేదంటే డిఫాల్ట్ గానే ఉంటుంది. ఇది మీరేం మాట్లాడుతుంది జస్ట్ నేను చూపిస్తుంది అంతే. సో ఫిట్ ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ ప్రింట్ ద స్కోర్ ట్రైన్ ఈక్వల్స్ టు ట్రూ టెస్ట్ ఈక్వల్స్ టు వచ్చిందా? అక్యురసీ ఎంత వచ్చింది 97.34. అదే ట్రైన్ ఈక్వల్స్ టు ఫాల్స్ ఉన్నప్పుడు టెస్ట్ చేయడం ఎంత వచ్చింది 97%. సో ఆల్మోస్ట్ సేమ్ వచ్చింది. నిన్న చేసిన దానికి ఈరోజు చేసిన దానికి డిఫరెన్స్ ఉందా? మోడల్ ఒక్కొక్క దాంట్లో ఒక రకం చేస్తా. బట్ ఇలా కూడా చెయ్యొచ్చు అని చెప్తున్నాను. ఫంక్షన్స్ కరెక్ట్ రాయాలి. ఫంక్షన్స్ కరెక్ట్ రాయకపోతే ఇది రాదు. అంతా పోతుంది. ఫంక్షన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. డన్ క్లియర్. ఆన్లైన్ గెటప్లో ఉన్నాయి యాక్సెస్ చేసుకోండి. మిషన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ అని ఉంటాయి. సారీ మిషన్ లెర్నింగ్ మెటీరియల్స్ సంథింగ్ ఏదో ఉంటాయి. మిషన్ లెర్నింగ్ కోర్స్ అని చెప్తుంది. దీంట్లో ఇవేనండి లాస్టిక్ రిగ్రెషన్ లీనియర్ రిగ్రెషన్ ఇవన్నీ ఉంటాయి. వద్దా ఎన్ని ఉన్నాయి? అరౌండ్ 14 ఏమో ఉంటాయి దీంట్లో. 14 ఉన్నాయి. 15 ఉన్నాయి. వద్దంటే చెప్పు. 16 ఉన్నాయి. సారీ 16 ఉన్నాయి. రికమెండేషన్ సెషన్ కూడా ఉంటాయి. వద్దా? 16 ఆల్రెడీ నుంచి చెప్తున్నాను. 16 into 2 32 ప్రాజెక్ట్స్ చేయాలి మీరు. ఏం పవన్ చెప్పాలా వద్దా? అవన్నీ మీరు వద్దన్నా కూడా చెప్తాను నేను. మీరు వద్దన్నా కూడా నేను చెప్తాను. దాంట్లో ఇది పీసీ చెప్తే లేకపోలేదు. బట్ మీ క్యాపిటల్ అండర్స్టాండింగ్ ఉంటే చెప్తారు. పీసీ అని ప్రిన్సిపల్ కాంపౌండ్ అనాలిసిస్ అని చెప్తారు. చెప్తా ట్రై ఐ విల్ ట్రై లెవెల్ బెస్ట్ బట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద థింగ్స్. డైమెన్షనాలిటీ ఇవి పెద్దవైతే రోజుకోటి, చిన్నవైతే రోజుకోటి. క్లస్టర్స్కి వెళ్తే చిన్నవి ఒకటే రోజు 3 చెప్పేయచ్చు. మ్యాథ్స్ ఉండదు దానికి అంతా. మ్యాథ్స్ జస్ట్ టాపిక్ అర్థం చేసుకోవాలంటే. సూపర్వైజర్ మ్యాథ్స్ ఉంటుంది. ఏమో చెప్పలేము. చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. జూలై ఎండ్ కంటే అయిపోతుంది. సాటర్డే క్లాస్ తీసుకుంటా అంటే జూలై ఎండ్ కంతా మీకు హైప్ చేసి పంపించాలి. మీ ఇష్టం. సో గైస్ దట్స్ ఇట్. ఎస్ సార్. ఓకే అండర్స్టాండ్. ఓకే అర్థమైందా? మిషన్ లెర్నింగ్ అల్గోరిథం సెకండ్ అల్గోరిథం చెప్పేసా. మీరు 4 ప్రాజెక్టులు చేయాలి. 4 ప్రాజెక్టులు చేసి ఎక్కడ అప్లోడ్ చేయాలి? గెటప్ ఇంకా లింక్డ్ఇన్లో కూడా ఉండాలి. అనుకో అవసరం లేదు. డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్లో కన్వర్ట్ చేస్తాం. ఎలా చేస్తామంటే సింపుల్గా చూపిస్తా. నేను యాక్చువల్గా ఇది ఉంది కదా చూడు, ఫైలు ఎక్స్పోర్ట్ యాడ్స్. ఇదేంటి పని చెప్తే ఇలా వస్తుంది. సెకండ్ ఇదేం పని చేయట్లేదు. సేవ్ అండ్ ఎక్స్పోర్ట్ పని చేయట్లేదు. అదే దాని మీద వస్తే మీకు HTML ప్లేస్ లాగా కన్వర్ట్ చేయవచ్చు. లేదు ఇదే ఉంది
హై పైథాన్ ఎన్బి ఫైల్ టు పీడిఎఫ్ దట్స్ ఇక్కడైనా కొట్టచ్చు. ఆన్లైన్ కన్వర్టర్స్ చాలా ఉంటాయి. ఏదో ఒకటి దీంట్లో చూజ్ యువర్ ఫైల్. ఇప్పుడు డౌన్లోడ్ చేశాను కదా, కన్వర్ట్ 41 bytes ఉంది ఫైల్. కన్వర్టింగ్ ఫైల్ కన్వర్ట్ అవుతుంది. డైరెక్ట్ ప్రీవియస్ లొకేషన్ లో సేవ్ చేయడం. జిప్ ఫైల్ డౌన్లోడ్ చేస్తుంది. అంతే డౌన్లోడ్ అయింది. Before you can extend, you must copy the zip file this compress. ఏదో ప్రాబ్లమ్స్ అండి. వేరే చూద్దాం. ఇది సెట్ కావట్లేదు. ఎంతకాలం అంతే మనకు నచ్చినట్టు చేసుకుంటే ఏదో ఒకటి దొరుకుతుంది. ఇది చూద్దాం. ఫస్ట్ లో నచ్చింది చూద్దా ఫైల్. లాగిన్ అడుగుతుంది. కన్వర్ట్ ఇది మీరు ఎలా అంటే కంట్రోల్ ఒకసారి ఇక్కడే ఉంది కదా, దూరం ఎందుకు పోయినా. ఓకే, సో ఆల్ పేజెస్, ఇది ఆల్ పేజెస్ రాదు, అదే ప్రాబ్లం. దీన్ని నార్మల్గా ఎలా చేస్తారంటే HTML పేజ్ దగ్గర డౌన్లోడ్ చేసుకొని చేయొచ్చు. చేయొచ్చు. HTML నుంచి PDF కన్వర్ట్ చేసేది అంతే. HTML కన్వర్ట్ చేసేది ఇది ఇది యాక్చువల్గా ఇక్కడ వస్తుంది. ఇక్కడ కన్వర్ట్ చేసుకోమని చెప్పి వస్తుంది. కొలాబ్లో కూడా వస్తుంది. కానీ ఇక్కడ డేటా ఎట్లంటే అట్లా వచ్చేసింది. ఇది సరిగ్గా రావట్లేదు. జస్ట్ వన్ సెకండ్ కొలాబ్ ఓపెన్ చేద్దాం. ఏమంటే అప్లోడ్ చేయాలి. ఇంతకుముందు పాత వర్షన్లు అయితే అక్కడ వస్తాను ఎలా కావాలి, ఎందుకో వర్క్ అవ్వట్లేదు. వచ్చిందా డేటా అంతా వచ్చిందా? అంతా వచ్చింది. ఫైల్ డౌన్లోడ్ ఇక్కడ అయిపోయితేనే వచ్చింది. How to convert Jupyter notebook file save as a PDF. Save పెట్టండి. Yes. ఇది రావట్లేదు ఇక్కడ. చెక్ చేయాలి సార్. చూడండి, అది ఫస్ట్ ఫైల్ ఎప్పటికైనా దీంట్లో కన్వర్ట్ చేసుకోవాలి. దీంట్లో అంతకుముందు ఇది అప్డేట్ అయ్యి అసలు వర్షన్సే కనపట్లేదు. ట్రై చేద్దాం. కంట్రోల్ B.
ఇది వచ్చింది ఇక్కడ డైరెక్ట్ చేసుకో కంట్రోల్ పి ప్రింట్ చేస్తే ప్రింట్ ఫస్ట్ ఆఫ్ లివింగ్ using linear regression. ఎక్కడ సేవ్ అయింది అది దిస్ మై టెస్ట్ ఫైల్ ఇక నీ డేటా కూడా కరెక్ట్గా వచ్చింది అవుట్పుట్ ఇంట్లో అయితే ఏం బేస్ కాంబేస్ సెపరేట్ అయిపోయి వస్తాయి. నీట్గా కట్ అయ్యి వస్తుంది A4 పేజ్ కరెక్ట్గా వస్తుంది అది ఎందుకో రావట్లే చెక్ చేయాలి డేట్ అండ్ టైంతో సహా వస్తుంది దీని ఏం చేయాలి లింక్డ్ఇన్లో అప్లోడ్ చేయాలి అంతే అప్లోడ్ చేయి బెస్ట్ అది మళ్ళీ గిట్ కమెంట్స్ రాయాలి రాస్తావా డాక్యుమెంట్స్ ఏది ఇష్టం మీడియం ఫైల్ అది ఓపెన్ చేసి మరి చూస్తారు అసలు ఎవరైనా Hello everyone. Title just me నచ్చిన రాసుకోండి నేను ఏదో నాకు నచ్చిన రాసుకో వరల్డ్ వైడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అంతే హ్యాష్ ట్యాగ్స్ విషయంలోని డేటా సైన్స్ ప్రాజెక్ట్స్ ఈవియర్ అంతే కదా పోస్ట్ ఎవరైనా చూసుకోండి మనం వేరే వాళ్ళతో పనిలే మనం పోస్ట్ చేయాలి అయిపోయాడు ఇష్టం ఉన్నవాడు లైక్ కొడతాడు ఇష్టం లేనివాడు లైక్ కొడతాడు సైడ్స్ కి వచ్చేస్తాను అంతే ఇలా అప్లోడ్ చేసుకోవాలి తప్పదండి చేసుకోవాలి అంతే ఓకేనా అర్థమైందా క్లియర్ దట్స్ ఇట్ ఫర్ మై సెల్ఫ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ లీవ్ ది క్లాస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ జాయినింగ్